సేవించకూడదని ప్రజలందరికీ రిక్వెస్ట్ చేస్తాను. నల్గొండ జిల్లా శాలి గౌరారం ఎంఆర్ఓ కార్యాలయం వద్ద డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ధర్నాకు దిగారు. తెక్కెళ్లపాడు గ్రామానికి చెందిన తమకు ఇళ్ల మంజూరు పట్టాలు పంపిణీ చేయలేదని మండిపడ్డారు. వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఎంఆర్ఓ కార్యాలయానికి తాళం వేసి ఆందోళన నిర్వహించారు. గత కొన్నాళ్ల నుంచి అద్దె గృహాల్లో ఉంటూ అనేక ఇబ్బందులకు గురవుతున్నామని, తమకు ఇల్లు అందించి సర్కార్ ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. అండ పని చేసి ఈరోజు రెక్కాడితే కానీ మాపడికి డొక్క నిండదు. మాకు గుడిసెలు ఇబ్బంది, చాలా ఇబ్బంది అంటే ఇబ్బంది. దానివల్ల ఇండ్లు పంచుతానికి చాలా రోజులు అవుతుంది. పోతున్నాం, మాకు మొత్తానికే ఉండే పరిస్థితి లేదు అసలు. పోతున్నాం, పోలీసులు వస్తారు, బయటకు వెళ్ళగొడుతురు. పోతున్నాం, పోలీసులు వస్తారు, బయటకు వెళ్ళగొడుతురు. ఇప్పుడు నిన్న మొన్న వచ్చిన వర్షాలకి మాకున్న గూడు కూడా పోయింది. ఒక నైట్ మొత్తం పిల్లలను తల్లలో అందరం పిల్లల్ని ఎత్తుకొని కూర్చున్నాం. తల్లి భర్త భార్యలం ఇద్దరం, మా ఆయనో సైడు నేనో సైడు పిల్లల్ని ఎత్తుకొని కూర్చున్నాం. పై అధికారులని ప్రతి ఒక్కరికి నమస్కరించడం అయింది. మాకు ఈ త్వరలో మళ్ళీ వానలు వచ్చి మేము బదాట్లో పడక ముందుకే నిన్ననే సగం మొత్తం తడుచుకుంటూ కూర్చున్నాం. ఇంకా మొత్తానికి బదారెక్కక ముందుకే మాకు ఇండ్లు వంచాలి, ఇళ్ళలోకి పంపి పట్టాలు ఇచ్చి మమ్మల్ని ఇళ్ళలోకి సాగనంపేయాలి అని వేడుకుంటున్నాం. రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నాం, ఎవరు చుట్టూ తిరిగినా ఎవరు కనికరించలేకపోతున్నారు. మాకు అందరం కడు నిరుపేదలం, మేము కష్టం చేసుకొని బతికేటోళ్ళం, మేము మా ఆర్థికంగా ఉన్నవాళ్ళం. మాకు ఆస్తులు అంతస్తులు ఏమి లేవు. కాకపోతే మాకు ఉండటానికి ఇల్లు కావాలని కోరుకుంటున్నాం. అయితే అందులో ఎంఆర్ఓ గారికి ఈ రోజుగిన ఇంతకు ముందుకు రావడం జరిగింది, ఎంఆర్ఓ గారి ఆఫీస్ చుట్టూ ఇప్పుడుగిన రావడం జరిగింది. ఈరోజు ఎంఆర్ఓ గారికి ఒక వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్ఓ గారు దీని మీద స్పందించి కలెక్టర్గా, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు దీని మీద స్పందించి మాకు నిరుపేదలం కాబట్టి అందరికీ మాకు ఈ ఇళ్ళని ఇవ్వాలని కోరుకుంటున్నాము. మాకు ఉన్న గుడిసెలు వానాకాలం నిన్న మొన్న వర్షాలు వచ్చినప్పుడు మాకు ఉండే పరిస్థితి లేకుంటున్నది. చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఎట్టు చేసైనా ఇప్పుడున్న గవర్నమెంటు మాకు ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని, మాకు మంజూరైన ఇళ్ళని మాకు పట్టాలిచ్చి మాకు మంజూరు చేయవలసిందిగా ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాము. రాజకీయ నాయకుల చుట్టూ తిరుగుతున్నాం, ఎవరి చుట్టూ తిరిగినా ఎవరు. ఆసిఫాబాద్ జిల్లా జైలులో